బోరుగొండ బెండలపాడు గిరిజన గ్రామం బుధవారం చారిత్రక ఘట్టానికి వేదికైంది. పల్లె వీధుల్లో మంగళ వాయిద్యాలు, స్వరాలు మారుమ్రోగాయి. గృహలక్ష్ముల కన్నీళ్లలో చిరునవ్వులు మెరిశాయి. పిల్లల చేతుల్లో పూలదండలు ఊగిపోతూ గడిచిన దశాబ్దాలుగా ఎదురుచూసిన కలలు నేడు సాకారమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తలుపులు తెరిచి పేదల గృహ ప్రవేశం చేయించడంతో బెండలపాడు పల్లె అంతా పండుగ వాతావరణంలో తేలిపోయింది. ఒక గుడిసె నుంచి గౌరవ గడప దాకా సాగిన ఈ ప్రయాణం పేదవాడి ఆత్మ గౌరవానికి కొత్త రూపమిచ్చింది. పేదల ఆనందమే నిజమైన గెలుపు పొంగులేటి. ఈ గృహ ప్రవేశాల వేడుకను పర్యవేక్షించిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఇది కేవలం గృహ ప్రవేశం కాదు, ఇది పేదవాడి గెలుపు. కులం, మతం, రాజకీయాలు అనే తేడా లేకుండా ప్రతి పేదవాడికి సొంత ఇదే ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను నిర్వీర్యం చేసి పేదల కలలకు దెబ్బతీసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ శాఖను బలోపేతం చేసి లక్షలాది పేదలకు సొంతింటి కలను నిజం చేస్తున్నామని తెలిపింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాటకు ఈ ఇల్లే సాక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఒక పేదవాడికి ఆత్మగౌరవం, భరోసా, భద్రత ఇవ్వడమే మా ధ్యేయం. 10 సంవత్సరాలు పాలించిన వారు ఇల్లు ఇవ్వకపోలేకపోయారు. కానీ మనం ఇచ్చిన మాట నిలబెట్టి ఇల్లు కట్టిస్తున్నాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 23 లక్షల ఇల్లు ఇచ్చిన ఘనత సాధించింది. ఇదే మా చరిత్ర. ఇక ముందు పేదలకు మరింత పెద్ద స్థాయిలో గృహాలు అందజేస్తామని స్పష్టం చేశారు. నల్గొండలో 90 ఏళ్ల వృద్ధురాలికి ఇల్లు ఇస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట నిలబడలేదు. అదే ఊరికి మన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలపై 119 ఇల్లు ఇచ్చాం. ఆ వృద్ధురాలికి సొంతింటి గడప దాటే అదృష్టం కలిగింది. తన సొంత ఊరైన చింతమడకకే ఇల్లు ఇవ్వని మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ మన ప్రభుత్వం అక్కడ కూడా పేదలకు ఇల్లు కట్టించింది అని వ్యాఖ్యానించారు.